ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. మన ఇది ఒప్పుకుంటావు కూడా. కానీ ఇది ఎంతవరకు మీరు చేస్తున్నారు? మీరు ఈ విధంగా అనొచ్చు, అందరితో సమానంగా చూస్తున్నాము అని. వాళ్ళ పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు ఓ బహుమతులు ఇస్తున్నాము, శుభాకాంక్షలు చెప్తున్నావు అని. అంటే ఏంటి? మన ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా? మీరే ఆలోచించండి. ఒక స్త్రీ తన భర్త కోసం, తన తండ్రి కోసం, తన కొడుకు కోసం, తన సోదరుడి కోసం ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనూ బహుమతులతోనూ సంతోషం ఇవ్వగలమా? స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు, అలాగే పట్టు వస్త్రాలు కూడా కోరుకోదు. తనకి కావాల్సింది మీ మర్యాద మాత్రమే. అది అందరి ముందు, అలాగే ఏకాంతలు ఉన్నప్పుడు కూడా మీ సహకారం. అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది. అప్పుడే మీరు చెప్పగలరు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ ప్రపంచంలో మీకు అన్నిటికన్నా పెద్ద శత్రు ఎవరు? ఈ ప్రశ్న ఎవరినైనా అడగండి. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఎవరో ఒకరి పేరు తప్పకుండా ఉంటుంది. వారిని తమ శత్రువులుగా నమ్ముతారు. పదండి, మీకు వాస్తవికతను వివరిస్తాను. ఈ ప్రపంచంలో మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరంటే మరో ఎవరో వ్యక్తి కాదు. మీ అన్నిటికన్నా పెద్ద శత్రువు ఏంటంటే భావం. ఈ భావం మరి ఎక్కడ ఉండదు, మీ లోపలే ఉంటుంది. ఈ భావం మీకు నష్టం కలిగించగలదు, మిమ్మల్ని దుఃఖించేలా చేయగలదు. భావంలానే అహంకారం, లోభి, క్రోధం, మోహం మీ పతనానికి కారణమవుతాయి. అహంకారం మీరు మరొకరిని తక్కువగా చూడటంలో కారణమవుతుంది. మోహం మిమ్మల్ని వ్యాకులత చెందేలా చేయగలదు. లోభం మీ పనిని పెంచుతుంది. ఇక క్రోధం, దాని అగ్ని అన్నిటికంటే ముందు మిమ్మల్ని దహించేస్తుంది. ఎలా అయితే మనం వేరే శత్రువుల గురించి ఆలోచిస్తామో, ఎలా ఈ శత్రువుని మనం ఓడించగలుగుతాము? ఇక ఈ అస్త్రం పేరే సంతృప్తి. ఈ సంతృప్తి మీ మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. ఈ సంతృప్తి మీ జీవితంలో సుఖం ఇంకా ఆనందం అనే సముద్రం వరకు తీసుకువెళ్తుంది. అందుకనే జీవితంలో ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండండి. ఏదైతే ఉందో అందులోనే ఆనందాన్ని వెతుక్కోండి. జీవితం ఇంకా సుఖంగా మారుతుంది. మీరు నా నీడని చూస్తున్నారా? కాంతి కిరణాలు ఎప్పుడైతే చల్లగా, ఎప్పుడైతే దూరంగా ఉంటాయో అప్పుడు ఈ నీడ పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా కాంతి కిరణాలు తలపైకి వస్తాయో అప్పుడు ఈ నీడ ఆకారం చిన్నదిగా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అంధకారంలో అయితే ఈ నీడ కనిపించకుండా పోతుంది. ఇంకా అదే విధంగా ఉంటుంది మన అహంకారం కూడా. సుఖ పరిస్థితుల్లో కీర్తి సాధించినప్పుడు ఇది పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమస్య అనే వేడి తలపైకి వస్తుందో ఈ అహంకారం తగ్గిపోతుంది. ఇక సమస్య అనే అంధకారం మనల్ని 4 దిక్కుల నుండి చుట్టుముడుతుందో అప్పుడు ఈ అహంకారం నీడ మాదిరిగా మరీ మసకబారుతుంది. అదేవిధంగా మీ జీవితంలో సమస్య అనే అగ్ని అహంకారాన్నైతే నాశనం చేస్తుంది. కానీ దానికోసం సమస్య వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడడం? మీ ఆత్మ గౌరవాన్ని పెరగనివ్వకండి, ఉత్పన్నం కావనివ్వకండి. వివేకం అనే తోడుతో లాగి పట్టుకోండి దాన్ని. అప్పుడు చూడండి, నేను శ్రేష్ఠుడను, ఇది ఒప్పుకోవటంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ కేవలం నేనే శ్రేష్ఠుడిని, ఇంకా ఎవరు లేరు అనుకున్నదే ఆత్మగౌరవం కాదు, ఇదే అహంకారం. ఇంకా ఈ అహంకారం మరేదో కాదు, కేవలం పతనానికి మొదటి మెట్టు. అందుకని మీరు మీ జీవితంలో పతనం వైపుకు కాదు, ప్రేమ వైపుకు వెళ్ళండి. అలానే సంతోషంగా ఉండండి. ఈ భూమిపై మనుషులు కలిసి ఉంటారు. ఆనందం, బాధ కలిసిమెలిసి పంచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తారు, సహాయం తీసుకుంటారు కూడా.
కానీ నిరంతరం సహాయం తీసుకోవడం న్యాయమేనా? ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, ఖచ్చితంగా న్యాయమే అని, అందులో తప్పేముంది అని, మనిషి మనిషికి సహాయపడతాడు అని. మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు. కానీ నిరంతరం సహాయం తీసుకోవడం న్యాయం కానే కాదు. కారణం, ఒకవేళ మీకు మళ్ళీ మళ్ళీ సహాయం తీసుకోవడం అలవాటు అయితే మీకు మీరే బలహీనులైపోతారు. మీకు మీరే మార్గాన్ని వెతుక్కుంటానికి బదులు అన్నిటికీ మీరు ఇతరుల సహాయం అడుగుతూ ఉంటారు. ఇక రెండో విషయం, సహాయంతో పాటు కలిసి వస్తుంది ఉపకారపు భారం. మీరు ఎవరి సహాయం అయితే తీసుకుంటారో వాళ్ళ ముందు తల వంచుకొని ఉండాల్సి ఉంటుంది. అందుకే కష్టంలో కూడా బాగా ఆలోచించి మాత్రమే సహాయం తీసుకోవాలి. ఎందుకంటే కష్టాలు కొన్ని రోజుల తర్వాత తీరిపోతాయి. కానీ ఆ ఉపకారపు రుణభారం ఏదైతే ఉందో అది జీవితాంతం మీ మీదే ఉంటుంది. అర్థమైందనుకుంటా. మనుషుల్లో చిన్న సమస్య ఒకటి ఉంది. వారు ఎప్పుడూ స్వయంగా వారి నిందలను వినలేకపోతారు. ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వారి విషయంలో ఏదైనా చెడుగా అంటే తట్టుకోలేకపోతున్నారు. నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకవేళ నా గురించి చెడుగా ఆలోచించారు కదా, ఒకవేళ ఎవరైనా వారి వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడారు అని తెలిసినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కారణం వల్ల మనల్ని మనం బాధ పెట్టుకోవడం మంచిదంటారా? అస్సలు కాదు. అన్నిటికంటే ముందు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడతారో వారు ముందే మీకన్నా 2 అడుగులు వెనక ఉన్నారని. అవునా? ఈర్ష్య వలన మీ గురించి తప్పకుండా చాలా మాటలు మాట్లాడతారు. కానీ అలా ఉండదు. ఒకవేళ వారు నిజం చెప్పారు అంటే అన్నిటికంటే ముందు మీ తప్పులను అర్థం చేసుకోండి. ఆ నిజాన్ని తెలుసుకోండి. ఇంకా ఆ గుణాలను తీసి పారేయండి. ఆ తర్వాత చూడండి, మీరు వారికన్నా 2 అడుగులు ఇంకా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ జీవితం అంతా కూడా ముందుకు చూస్తూనే నడుస్తూ ఉంటుంది, వెనక్కి చూస్తూ కాదు. వెనక్కి చూడడం అనేది మానేయండి. వర్తమానం ఏదైతే ఉందో దాన్నే చూడండి. భవిష్యత్తు ఏదైతే ఉందో అది మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించండి. ఇక మీ మనసుని ప్రేమతో నింపుకోండి. నేను చాలామంది వ్యక్తులు ఇది చెప్తుంటే విన్నాను. మనుషులు ఎవరైతే ఉన్నారో వారు భూలోక సంపాదు లాంటి వారు అని. ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పులు చేసే బొమ్మలు అని. ఇక అది నిజమే. చెప్పాలి అంటే తప్పులు ఎవరి వల్ల జరగకుండా ఉంటుంది? ప్రతి ఒక్కరి వల్ల జరుగుతుంది. ఇక ఒకటి కాదు, అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి వస్త్రాలపైన బురద పడుతుంది అంటే ఎవరైతే బురదాన్ని శుభ్ర చేయడానికి ప్రయత్నిస్తారో ఎక్కడ ప్రయత్నం ఉంటుందో అక్కడ తప్పనేది ఉంటుంది. ఒకవేళ మీరు దేనికోసమైనా సంకల్పం తీసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా పెద్ద పని చేయడానికి వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు ఇక మీ వల్ల తప్పు జరిగినా కూడా ఏమీ పర్వాలేదు. పశ్చాత్తాప చెందకండి. మీ తప్పుని గుర్తించండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ తప్పు వల్ల మీరు నేర్చుకోండి. ఎవరి చేతులకు గాయాలు అవుతాయి అంటే ఎవరైతే ముళ్ళ మధ్య నుండి పుష్పాలను తీయడానికి ప్రయత్నిస్తారో. గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలో అయితే ఎప్పుడు ఏ తప్పు చేయకుండా ఉంటారో వారి జీవితంలో ఏది కొత్తగా ప్రయత్నం చేసి ఉండరు అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ తప్పు మీకు అన్నిటికంటే పెద్ద శిక్షణం. దాని కారణంగా దుఃఖించకండి, పశ్చాత్తాపాన్ని చెందకండి. మీరు ఆ తప్పుని ఆదరించడానికి నేర్చుకోండి. ఇంకా తర్వాత చూడండి, మీరే స్వయంగా మిమ్మల్ని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళగలుగుతారు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎప్పుడు మనిషికి మనిషి తోడుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా బతకాలి. ఇంకా మీరు అందరూ నాతో పాటు ప్రేమతో రాధాకృష్ణ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.